హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సంక్రాంతి కదండి, అందుకే మా ఊర్లో మా ఇంట్లో కూడా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చిన్న వ్లాగ్ రూపాన మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే ఈ వీడియో షూట్ చేశాము. సో వీడియోని చివరి వరకు చూసి మీరు ఎలా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసి సపోర్ట్ చేయండి. అలాగే పెద్దలకి బట్టలు పెడతారు కదండి ఈరోజు. అలాగే బట్టలు పెట్టి భోజనం పెట్టిన తర్వాత మేమైతే గాలిపటాలు ఎగరేయడం అయితే స్టార్ట్ చేసేసాం. మా నాన్నగారు గాలిపటం ఎంత హైట్ ఎగరేశారంటే తెచ్చిన రీల్ మొత్తం అయిపోయింది. చాలా హైట్ ఎగిరింది. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గాలిపటాలు ఎగరేసేవారంట. పోటీ పడి మరి ఒకరి గాలిపటం ఒకరు తెంపుకుంటూ ఆడుకునేవారంట. అలా గాలిపటాలు ఎగరేసిన తర్వాత మేమైతే బయటికి వెళ్ళాము. మాకు దగ్గరలో ఎర్రకాలువ డ్యామ్ అయితే ఉందండి. సరదాగా అక్కడికి వెళ్ళాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. అప్పుడే సన్సెట్ జరుగుతూ ఉంది. అలా వస్తుంటే దారిలో కోడిపందాలు అయితే వేస్తున్నారు. సరదాగా చూద్దామని అయితే వెళ్ళాం. అక్కడ రకరకాల కోడిపుంజులు అయితే ఉన్నాయి. కోడిపందాలు ఎలా ఉన్నాయంటే ఒక సినిమా మొత్తం సెట్టింగ్లా ఉంది. అక్కడ టెంట్లు వేసి మరి కోడిపందాలు జరుపుతున్నారండి. మా ఊర్లోనే ఎలా ఉంది అంటే ఇంకా భీమవరం అయితే చెప్పుకోక్కర్లేదు. మేమైతే ఎప్పుడు చూడలేదు, కానీ దీన్ని చూస్తేనే దాని లెవెల్ ఏంటో అర్థమైపోయింది. ఇంకా అక్కడైతే ఐస్ క్రీమ్ బండ్లు, సోడా షెడ్లు మొత్తం అన్నీ చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ అయితే సరదాగా చూసేసి మీ ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో మా అమ్మగారు అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. మా అమ్మగారు ఈరోజు బెల్లం గావలు, కారం గావలు వేయాలని ఫిక్స్ అయిపోయారు. చందమామ చూడండి ఎంత అందంగా ఉందో. పిండిని మొత్తం జల్లించేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని డాల్డా కరిగించి నెయ్యి అన్నీ దాంట్లో వేసేసుకొని మంచిగా పిండిని అయితే మిక్స్ చేసేసుకున్నారు. ఇంకోండి డాల్డా కరిగిస్తున్నారు. నెయ్యి కూడా ఉంది దాంట్లోనే. కరిగించేసి అది కూడా ఇందులో వేసేసుకున్నారు. పిండిని మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మంచిగా చిన్న చిన్న ఉండలుగా చుట్టేసి, ఇంకో చూడండి చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ఉండలుగా గవ్వల చెక్క ఉంటుంది కదండి,
దాంతోటి ఇలా చేస్తే మంచి షేప్ వస్తుంది, డిజైన్ కూడా. అలాగా ప్రతి ఉండని అలా చేసేసుకుంటే గవ్వ షేప్ వస్తుంది. దాన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే వేడి వేడి కారం గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. ఇందులోనే ఇయే బెల్లం పాకంలో వేసుకుంటే బెల్లం గవ్వలు అవుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా ఈ సంక్రాంతి అయితే ఇలా ఫినిష్ అయిందండి. ఈ ఇయర్ అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో